అమెరికాలో మొన్న ఒక దైవ సేవకుడిని కాల్చి చంపేశారు. చార్లెస్ క్రిక్ అనే వ్యక్తిని చంపేశారు. ఆయన గురించి నేను 2-3 విషయాలు, అంటే ఆయన గురించి న్యూస్లో వాటిలో పెట్టి నేను చూశాను. ఆయన 31 years అంటే ఆయన 31 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రభు గురించి ప్రకటిస్తుంటాడు. పెద్ద ఆస్తిపరుడు. ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడిగా మారగలిగినంత మంచి క్వాలిటీస్ ఆయనలో ఉందంట. ఇంకొక 10 years ఉంటే ఆయన మేబీ ఫ్యూచర్లో ఆయన అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా మారవచ్చు. అన్ని గుడ్ క్వాలిటీస్ ఆయన దగ్గర ఉంది. ట్రంప్ కూడా చాలా నియర్గా ఉంటాడు, ఆత్మీయుడు. ఆయన ఏ డిబేట్లు వీటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్తాడే తప్ప ఎక్కడ ఉక్రోషంగా వాద వివాదాలు పడిపోయి ఉక్రోషంగా ప్రవర్తించే అనుభవం ఎక్కడ చూసినా చిరునవ్వుతో సమాధానం చెప్పే ఒక మంచి దైవజనుడు. భూలోక సంబంధమైన బహుమానం లేదు, ఎదురు చూడాలని నేను కోరుకోలేదండి. ప్రతి స్థలములో క్రీస్తుని ప్రకటించాలి, దేవుని ప్రకటించాలి, దేశానికి క్షేమం జరగాలి, దేశంలో ఉన్న ప్రజలు క్రమశిక్షణగా బ్రతకాలి, నీతి తప్పి ప్రవర్తిస్తున్న మనుషులకు నీతిని ప్రకటించాలి. ప్రతి స్థలమందు క్రీస్తు ప్రేమను, పవిత్రతను ప్రకటిస్తూ వచ్చాడు ఆయన. బాధాకరమైన విషయం అండి, చంపేశారు ఆయన్ని. ప్రేమైన వల్లరా, ఈ భక్తులందరూ కూడా భూలోక సంబంధమైన బహుమతుల కోసం, ఘనత కోసం పోరాడిన వాళ్ళు కాదండి. నా తండ్రి పని మీద నేను ఉండాలి, నా తండ్రి పని నేను చేయాలి, నా తండ్రిని నేను సేవించాలి, నా తండ్రి పనికి పరలోకమందు నాకు ప్రతిఫలం దయచేస్తుంది. ఆయన భూమి మీద బ్రతికిన కాలం కొంచెమే కావచ్చండి, కానీ పరలోకమందు ఆ భక్తుడికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. పరలోకమందు గొప్ప ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన భార్య చెప్తున్నారండి, ఆడ మిస్సెస్ చెప్తున్నారు, నా భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టారేమో, కానీ తన రక్షకుడైన యేసయ్య ముఖ దర్శనం చేసేదాని కోసం ఆయన తండ్రి సన్నిధికి వెళ్ళారు.